అందరికీ నమస్కారం. ఇవాళ మీకోసం ఒక సూపర్ అప్డేట్తో వచ్చేసాం. అదేంటంటే, మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్ 51 బెస్ట్ ఏఐ మోడల్స్ క్యాంపెయిన్ గురించి. ఒక గుడ్ న్యూస్. అదేంటంటే, ఈ క్యాంపెయిన్ని ఇంకో 10 రోజులు పొడిగించాం. గత కొంతకాలంగా చాలామంది అడుగుతున్నారు ఇంకొంచెం టైం కావాలి అని. సో మీ అందరి మాట విన్నాం. మీ కోరిక మేరకే ఈ నిర్ణయం. ఇప్పుడు ఆ అదనపు సమయం మీ చేతిలో ఉంది. దీన్ని అస్సలు వృధా చెయ్యొద్దు. ఓకే, మరి ఇప్పుడసలు విషయానికొద్దాం. ఈ క్యాంపెయిన్ అప్డేట్ ఒక రకంగా చెప్పాలంటే బ్రేకింగ్ న్యూస్ లాంటిది. అసలా టైంలైన్లో వచ్చిన మార్పేంటి? ఏంటా పెద్ద చేంజ్? చూసేద్దాం. సరిగ్గా చూస్తున్నారు. 10, 1 కాదు 2 కాదు, ఏకంగా 10 రోజులు. ఈ క్యాంపెయిన్ని మరో 10 రోజుల పాటు పొడిగించడమైంది. సో దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా టాప్ 51 బెస్ట్ ఏఐ మోడల్స్ క్యాంపెయిన్ ఇప్పుడు అధికారికంగా పొడిగించబడింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి ఈ టైమ్లైన్ని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మన క్యాంపెయిన్ స్టార్ట్ అయింది January 29న. నిజానికి ఇది February 28న ముగిసిపోవాలి. కానీ ఇప్పుడు కొత్త అఫీషియల్ ఎండ్ డేట్ March 10. అంటే ర్యాంక్ పెంచుకోడానికి, పోటీలో దూసుకెళ్లడానికి మనకింకా టైం దొరికిందన్మాట. సరే, బాగుంది. కానీ అసలీ పొడిగింపు ఎందుకు అనే ప్రశ్న వస్తోంది కదా. దీని వెనుక ఒక మంచి కారణముంది. ఇది కేవలం సమయం పెంచడం కాదు, అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. మొదటి విషయమేంటంటే, కొంతమంది పార్టిసిపెంట్స్కి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వచ్చాయి. దానివల్ల వాళ్లు కొంచెం వెనకబడ్డారు. అలా జరగకూడదు. అందుకే అందరికీ, ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో పాల్గొనే అవకాశం ఉండాలి. అప్పుడే కదా పోటీ ఫేర్గా అందర్నీ కలుపుకొని వెళ్ళినట్టుంటుంది. ఈ అదనపు సమయం వల్ల ర్యాంకింగ్స్లో పైకి వెళ్లడానికి ఒక నిజమైన అవకాశం దొరుకుతుంది. అంతేకాదు, దీనివల్ల అందరికీ మరిన్ని రివార్డ్ పూల్స్ అన్లాక్ అవుతాయి. ఓకే, ఎందుకు పొడిగించారో మనకు క్లియర్గా అర్థమైంది. మరి ఇప్పుడు అసలు దీని అర్థమేంటి? ఈ ఎక్స్టెన్షన్ మనందరికీ, ముఖ్యంగా పార్టిసిపెంట్స్కి ఎలాంటి కొత్త అవకాశాలను తెచ్చిపెడుతోందో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఎక్కువ సమయమంటే ఎక్కువ అవకాశాలు, అంతే. ఈ అదనపు సమయం నిజంగా ఒక గిఫ్ట్ లాంటిది. దీన్ని మనం ఎలా వాడుకుంటామన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. మరి ఈ టైంని ఎలా వాడుకోవాలి? చాలా సింపుల్. ఒక 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, వీలైనన్ని ఎక్కువ రిఫరల్స్ తీసుకురండి. మీ ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేయండి. స్టెప్ 2, పెండింగ్లో ఉన్న యాక్షన్స్ ఏమైనా ఉంటే అవన్నీ పూర్తి చేసేయండి. స్టెప్ 3, ఇదే ఊపుని, ఇదే మొమెంటంని కంటిన్యూ చేయండి. ఈ 3 పనులు చేస్తే చాలు, ర్యాంకింగ్స్లో పైకెళ్లడం ఖాయం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అయ్యో, టైం అయిపోయింది, నేను వెనకపడిపోయాను అని అస్సలనుకోవద్దు. పోటీ ఇంకా ముగియలేదు. నిజంగా కష్టపడి ముందుకెళ్లాలనే పట్టుదల ఉన్నవాళ్లకోసం లీడర్ బోర్డ్ తలుపులో ఎప్పుడూ తెరిచే ఉంటాయి. టాప్ పొజిషన్స్ ఇంకా మనకోసమే వెయిట్ చేస్తున్నాయి. రైట్, ఇక చివరి ఘట్టానికే వచ్చేశాం. ఈ సెక్షన్ చాలా ముఖ్యం. దొరికిన ఈ అదనపు రోజులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఇది మీ అందరికీ ఒక కాల్ టు యాక్షన్. ఒక్కటే మాట, ఇప్పుడు స్లో అయ్యే టైం కాదు. డోంట్ స్లో డౌన్. ఇప్పటివరకు ఉన్న జోష్ని, స్పీడ్ని అస్సలు తగ్గించొద్దు. ఇంక చెప్పాలంటే డబుల్ చెయ్యాలి. ఈ క్యాంపెయిన్ ముగిసేలోపు మన ముందు 3 టార్గెట్లున్నాయి. 1, లీడర్ బోర్డ్లో పైకి వెళ్లాలి. 2, అక్కడ మన స్థానాన్ని పక్కాగా సెక్యూర్ చేసుకోవాలి. 3, మన రివార్డ్స్ని వీలైనంతవరకు మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. ఈ 3 లక్ష్యాలపైనే మన ఫోకస్ అంతా ఉండాలి. సో ఈ సమాచారంతో ఈ వివరణ ఇక్కడితో ముగుస్తోంది. కానీ మీ అసలైన యాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, దొరికిన ఈ ఎక్స్ట్రా టైంతో మీ స్థానాన్ని లీడర్ బోర్డ్లో ఎలా పదిలం చేసుకోబోతున్నారు? మీ నెక్స్ట్ మూవ్ ఏంటి? మీ స్ట్రాటజీ ఏంటి?